అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 23వ తేదీ. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమంటే 1872 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన టంగుటూరి ప్రకాశం పంతులు గారు జన్మించడం జరిగింది. తన ప్రయాణం చూసుకున్నట్లయితే 1872 నుండి 1957 వరకు తన ప్రయాణం కొనసాగింది. ఇతను బిరుదు ఆంధ్ర కేసరి అని మనం పిలుచుకుంటాం. మరి ఇతను స్థాపించినటువంటి పార్టీలు చూసుకున్నట్లయితే ప్రజా సోషలిస్ట్ పార్టీ మరియు కిసాన్ మజూర్ పార్టీ అనే రెండు పార్టీలను ఇతను స్థాపించడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగింది ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. మరియు ఇతని గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే 1909 సంవత్సరం తెనాలి బాంబు కేసులో లక్కరాజు బసవయ్య ముద్దాయిగా బ్రిటిష్ ప్రభుత్వం చెప్తే తనకు సపోర్టుగా ఈ లక్కరాజు బసవయ్యకి సపోర్టుగా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన న్యాయవాదిగా వాదించడం జరిగింది. మరియు మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 1920 సంవత్సరంలో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి ఆ రోజుల్లో గొప్ప ఉద్యమంగా అది ప్రారంభమైంది. దానిని ఆ పిలుపు మేరకు మన టంగుటూరి ప్రకాశం పంతులు కూడా తన న్యాయవాద వృత్తిని వదులుకొని గాంధీ మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మరియు 1928 సంవత్సరం సైమన్ కమిషన్ ఇండియాకి రావడం, ముఖ్యంగా ఆ రోజుల్లో మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు, ఇతను ఎవరో కాదు, మీకు అమృతాంజన్ కంపెనీ వ్యవస్థాపకుడు. ఈ కాశీనాథుని నాగేశ్వరరావు గారు పిలుపు మేరకే మన టంగుటూరి ప్రకాశం పంతులు కూడా సైమన్ గో బ్యాక్ అనే నినాదం ఇస్తూ బ్రిటిష్ వారిని గర్జిస్తూ తన ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరియు అదే మద్రాసులో మహాత్మా గాంధీ చేపట్టినటువంటి ఉప్పు సత్యాగ్రహానికి కూడా ఇతను నాయకత్వం వహించాడు. సో ఈ విధంగా టంగుటూరి ప్రకాశం పంతులకు సంబంధించి మనం ముఖ్యమైన అంశాలని చాలా చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా 1946 సంవత్సరంలో మద్రాస్ ప్రభుత్వానికి కూడా ఇతను ముఖ్యమంత్రికి పనిచేయడం జరిగింది. మరియు 1953 అక్టోబర్ 1వ తేదీన కూడా ఇతను ఆంధ్ర రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇది ఒక తెలుగు వ్యక్తి మొదటిసారిగా సాధించినటువంటి ఘనతగా అతను మనం కీర్తించడం జరుగుతుంది. అదేవిధంగా చెన్నై నగరమే ఆంధ్ర నగరము అనే విధంగా కూడా ఒక పుస్తకాన్ని అప్పట్లో ప్రచురించడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. మరియు తను అనేకసార్లు జైలుకి వెళ్ళినప్పుడు తన స్వీయ చరిత్ర, తన ఆటోబయోగ్రఫీని కూడా రాసుకోవడం జరిగింది. దాని పేరు నా జీవిత యాత్ర అనే ఒక దానిని కూడా తన ఆటోబయోగ్రఫీగా రాసుకోవడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు 53 అక్టోబర్ 1న ముఖ్యమంత్రి అయినప్పుడు నీలం సంజీవ్ రెడ్డిని మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం జరిగింది. సో ఈ విధంగా తన ప్రయాణం ఎక్కడో 1872 ఆగస్టు 23వ తేదీ నుండి 1957 వరకు అనేక పుస్తకాలని, ముఖ్యంగా పత్రికలు చెప్పడం మర్చిపోయాను. సో అతను రాసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పత్రికలు చూద్దాం. స్వరాజ్ పత్రిక ఆంగ్లంలో రాయడం జరిగింది, చాలా ముఖ్యమైనది. సో ఆంగ్లంలో రాసినటువంటి పత్రిక ఇది స్వరాజ్ పత్రిక చెప్పుకుంటాం. అదేవిధంగా ఇతను రాసినటువంటి కొన్ని ముఖ్యమైన పుస్తకాలు చూసుకున్నట్లయితే మానిటరీ సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియన్ మానిటరీ సిస్టమ్, నా జీవిత యాత్ర, అదేవిధంగా అలాంటి పుస్తకాలు రచించడం జరిగింది. అదేవిధంగా పత్రికలు అయితే స్వరాజ్ పత్రిక, గ్రామ స్వరాజ్ వారపత్రిక, లా టైమ్స్ అనే అనేక పుస్తకాలను, అనేక రాజకీయ పార్టీలను ప్రకటించడం జరిగింది, రాయడం జరిగింది. సో ఈరోజు అతని జయంతి సందర్భంగా నాకు తెలిసినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో నేను పంచుకున్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.